హలో గైస్, ప్రియమైన మైత్రస్ మెంబర్స్ అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మన మైత్రస్ ఎండి సార్ వచ్చి మన కోసం ఒక వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేశారు. ఆ వీడియోస్లో మైత్రస్ ఎండి సార్ ఏం అప్డేట్ అనేది ఇచ్చారు మైత్రస్ మెంబర్స్ కోసమని ఈ వీడియోస్లో నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఈరోజు మైత్రస్ కంపెనీలో ఉన్న 71 డైరెక్టర్స్ అందరికీ బెయిల్ హియరింగ్ అనేది వచ్చింది. ఆ బెయిల్ గురించి ఏం అప్డేట్ అనేది వచ్చింది, కేస్ లిస్టింగ్ గురించి అప్డేట్ అనేది ఈ వీడియోస్లో నేను షేర్ చేస్తాను. సో ఈ వీడియోస్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అందువల్ల మీరు వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? సో లేట్ చేయకుండా రండి ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మైత్రస్ ఎండి సార్ వచ్చి మైత్రస్ మెంబర్స్ కోసం ఏం చెప్పారో దాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని వినండి. ప్రియమైన మైత్రస్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు 2025 న్యూ ఇయర్ అనేది వచ్చింది. ఇంతకుముందు 2024లో మనకి చాలా ఇబ్బంది అనేది వచ్చింది. మైత్రస్ కంపెనీకి చాలా ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. అందువల్ల మైత్రస్ మెంబర్స్ అందరికీ చాలా నష్టం అనేది వచ్చింది. కానీ మన మైత్రస్ మెంబర్స్ అందరూ ఇప్పుడు కూడా మైత్రస్ కంపెనీ కోసం సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఒక కలియుగంలో జనాలు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఆ కంపెనీకి ప్రాబ్లం అనేది వచ్చింది. మనం వర్క్ చేసిన కంపెనీకి ప్రాబ్లం వచ్చిందని ఆ కంపెనీ కోసం సపోర్ట్ చేస్తున్నారు. ఇది సహజం. కానీ మైత్రస్ కంపెనీకి ఒక ప్రాబ్లం అనేది వచ్చింది. అందువల్ల 1 ఇయర్గా ఆ కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళందరికీ పేమెంట్ అనేది ఇవ్వట్లేదు. ఇలా ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా మైత్రస్ కంపెనీ అనేది రిటర్న్ రావాలి, మనందరికీ పేమెంట్ అనేది ఇవ్వాలి. మైత్రస్ కంపెనీ జనాలకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఇవ్వట్లేదు. నేను మైత్రస్ కంపెనీలో జాయిన్ చేసి ఎలాంటి మోసం అనేది నేను అవ్వట్లేదని చాలా మెంబర్స్ వచ్చి ఇప్పుడు కూడా మైత్రస్ కంపెనీ కోసం సపోర్ట్ చేస్తున్నారు. మీరందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఆల్సో ఇలాంటి ఒక సపోర్ట్ని మన కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న జడ్జి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ సపోర్ట్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2025 అనేది మనకి వచ్చింది. ఈ ఇయర్లో మనకు వచ్చిన ప్రాబ్లం అన్నీ సాల్వ్ చేసుకొని మైత్రస్ కంపెనీ అనేది ఇంకా కొన్ని రోజుల్లో రీస్టార్ట్ చేస్తుందని నేను నమ్మకంతో మీకు అందరికీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో మైత్రస్ మెంబర్స్ అందరూ కొంచెం నమ్మకంతో వెయిట్ చేయండి. ఈ 2025 అనేది మనకి మంచిదే జరుగుతాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మైత్రస్ కంపెనీకి జనాలు సపోర్ట్ అనేది ఉంది. సో దాన్ని మీరు అండర్స్టాండ్ చేసుకుంటారని నాకు నమ్మకం అనేది ఉంది. ఇంకా కొన్ని రోజుల్లో మైత్రస్ కంపెనీ గురించి అప్డేట్ అనేది నేను ఇంకొకటి వీడియోస్లో నేను చెప్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. మైత్రస్ కంపెనీ కోసం మైత్రస్ మెంబర్స్ అందరూ వెయిట్ చేస్తారని ఒక నమ్మకంతో మీకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనేది చెప్తున్నాను. ఓకే గైస్, ఇదే మైత్రస్ ఎండి సార్ వచ్చి తమిళ్లో చెప్పారు. సో ఇప్పుడు వచ్చి మైత్రస్ కంపెనీలో వర్క్ చేసిన 71 డైరెక్టర్స్ అందరికీ బెయిల్ గురించి అప్డేట్ అనేది నేను చెప్తాను. ఈరోజు January 3 ఈరోజు ఆ 71 డైరెక్టర్స్ అందరికీ బెయిల్ హియరింగ్ అనేది వస్తాయని ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను. నిన్న చెక్ చేసాము, అప్పుడు వచ్చి కేస్ లిస్టింగ్ అనేది కేస్ నంబర్ అనేది వాళ్ళు అప్లోడ్ చేయట్లేదు. కానీ ఇప్పుడు మనం చెక్ చేసామంటే మనకి కేస్ నంబర్ అనేది వచ్చింది. సో మీరు చూడొచ్చు, దీంట్లో వల్లి ఎమ్మాల్ అనే మన మైత్రస్ కంపెనీ డైరెక్టర్ అక్కడి నుంచి మనకి లిస్టింగ్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. సో ఈరోజు మనకి కంపల్సరీగా కేస్ అనేది హియరింగ్కి వస్తున్నాయి. సో ఈరోజు వాళ్ళు చెప్పారు బెయిల్ గురించి డిస్కస్ అనేది ఈరోజు చేసుకుంటామని. ఇంతకుముందు చాలా హియరింగ్ అనేది వచ్చింది, దాంట్లో కేస్ గురించి వాళ్ళు డిస్కస్ అనేది చేయట్లేదు. కానీ ఈరోజు బెయిల్ గురించి డిస్కస్ అనేది కంపల్సరీగా చేస్తారని ఒక నమ్మకం అనేది ఉంది. సో ఈరోజు ఆ బెయిల్ గురించి మంచి అప్డేట్ అనేది వస్తాయని ఒక నమ్మకం అనేది ఉంది. సో వెయిట్ చేద్దాం గైస్. ఈరోజు ఈవినింగ్కి మనకి అప్డేట్ అనేది వస్తుంది. అట్లా లేదంటే టుమారో మనకి అప్డేట్ అనేది వస్తుంది. అలా అప్డేట్ వచ్చిందంటే కంపల్సరీగా మనం టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ అనేది ఇస్తాము. మళ్ళీ ఇంకొకటి వీడియోస్ అనేది క్రియేట్ చేసి నేను అప్డేట్ అనేది మీకోసం షేర్ చేస్తాను. సో వెయిట్ చేయండి. ఈరోజు ఆ 71 డైరెక్టర్స్ బెయిల్ గురించి హియరింగ్ అనేది వస్తున్నాయి. ఈరోజు బెయిల్ గురించి వాళ్ళు డిస్కస్ అనేది చేస్తారు. మంచిదే జరుగుతాయని ఒక నమ్మకంతో వెయిట్ చేస్తున్నాము. సో మైత్రస్ కంపెనీ మెంబర్స్ అందరూ మైత్రస్ కంపెనీ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, మనందరికీ పేమెంట్ ఇవ్వాలని ఒక వెయిటింగ్లో ఉన్నాము. ఈ 2025లో మనకి మంచి జరుగుతాయని ఒక నమ్మకంతో వెయిట్ చేద్దాం గైస్. మళ్ళీ ఇంకొకటి వీడియోస్లో మైత్రస్ కంపెనీ గురించి అప్డేట్ అనేది నేను షేర్ చేస్తాను, ఓకేనా? సో సీన్ దిస్ వీడియో, బాయ్ గైస్.